కాబట్టి ఈ హంసగీత చదువుకోవడం, ఈ హంసగీత చెప్పడం, ఈ హంసగీత వినడం కూడా శ్రేయోదాయకములు అని దానికి ఫలశ్రుతిని చెప్పారు. సాదర వృత్తి సాధ్యుల ప్రహర్ష సమేతుల చెయ్యబూని సంవాదము చేస దేవముని వంజుడజుండు ఇది సేయు నాయురుత్పాదన ఇచ్చు సంతత శుభంబులు కీర్తియునర్చు పుత్ర పౌత్రోదయమావహించు భరతోత్తమ తన్ వినినన్ పఠించినన్. ఎవరైతే ఈ హంసగీత చదువుకుంటున్నారో వింటున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా దీర్ఘాయుర్దాయం కలుగుతుంది, మంచి శుభములన్నీ చేకూరుతాయి, కీర్తివంతులవుతారు. ఎందుకంటే మంచి పనులు చేస్తే కీర్తి కలుగుతుంది కాబట్టి మంచి పనులు చేసి కీర్తిని పొందుతారు. వంశం వృద్ధిలోకి వస్తుంది, పుత్రుల్ని పౌత్రుల్ని అందరినీ కూడా చూస్తారు, చూసి వంశాభివృద్ధిని చూసి ఆనందపడతారు. అంత గొప్పది సుమా ఈ హంసగీత అని చెప్పి ఆ భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారితో సాంఖ్యయోగం ఎలా ఉంటుందో, అందులో ఉండేటటువంటి నియమములేమిటో, అందులో సాధకుడైనటువంటి వాడు ఎలా పురోగమిస్తాడో, వేటిని విడిచిపెడతాడో, అట్లాగే యోగ విద్యయందు అనేన యుజ్యతే ఇది యోగ, అనేకముగా కనపడేటటువంటి వాటిని ఒకటిగా సాధకుడు ఎలా ప్రవర్తించి ప్రయత్నించి సాధనలో సఫలీకృతుడవుతాడో, అటువంటి యోగి ప్రాణోత్క్రమణ సమయమునందు ఏ ఏ ద్వారముల గుండా ప్రాణమును విడిచిపెట్టినప్పుడు ఏ ఏ స్థానములను పొందుతూ ఉంటాడో, అట్లాగే మరణ సూచనలు ఎట్లా ఉంటాయో ఆ మరణ సూచకములు కలిగినప్పుడు యోగి ఎట్లా జాగ్రత్త పడుతూ ఉంటాడు, ఇటువంటి విషయములన్నింటినీ కూడా విపులంగా ధర్మరాజు గారికి వివరణ చేసి అసలు లోకంలో ఈ సృష్టి జరగడంలోనే పరమేశ్వరుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఏర్పాటు చేశాడు. సృష్టి అనేటప్పటికీ అందులో రెండు విషయములు దాగి ఉంటాయి. ఒకటి, సృష్టి కేవలముగా పురుష ప్రాణి చెయ్యలేదు, సృష్టి కేవలముగా స్త్రీ ప్రాణి చెయ్యలేదు. పురుషుడు స్త్రీ ఇద్దరు ఉంటే తప్ప సృష్టి జరగదు. సృష్టి యందు ఆనందం ఉంటుంది, ఆనందము లేని సృష్టి ఉండదు. ఎందుకని అంటే ప్రహృష్టమైనటువంటి స్థితిలో ఆ స్త్రీ పురుషుల యొక్క కలయిక పిండోత్పత్తికి కారణమవుతోంది కాబట్టి ఆ సృష్టి యందు ఆనందము అంతర్భూతమై ఉంటుంది అని ఆ సృష్టి గురించి మాట్లాడుతూ వనిత గుణంబులు చర్మంబును మాంసము శోణితంబు పురుష గుణతతిన్ విను మధ్యాస్తిస్నాయువులు అనగా తపో విభవ ఇట్లయని శృతి చెప్పన్. బరువు ఎక్కువైపోయిన ఓడ ఎట్లా సముద్రాన్ని దాటదో ఇటువంటి లక్షణాన్ని పొందిన వ్యక్తి కూడా ఈ సముద్రమును సంసార సముద్రమును తరించలేడు. కాబట్టి అటువంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి సుమా ధర్మరాజా అని భీష్ముల వారు చెప్పి భీష్ముల వారిని ధర్మరాజు గారు మళ్ళీ ఒక ప్రశ్న వేశారు. దమము, సత్యము, ఓర్పు ఇవి ప్రతి చోట కూడా పెద్దల చేత సద్గుణములుగా కీర్తింపబడుతున్నాయి. ఎన్నో గుణములు చెప్పబడుతూ ఉంటాయి, కానీ ప్రధానంగా ఏ పెద్దల నోటి వెంట వచ్చినా ఈ మూడిటిని కీర్తిస్తూ ఉంటారు. సత్యము గొప్పది, దమము గొప్పది, అట్లాగే ఓర్పు గొప్పది అంటూ ఉంటారు. ఈ మూడు ఇంత గొప్పవి అని చెప్పబడడానికి మిగిలిన వాటికన్నా వీటికి ఇంత ప్రాధాన్యత ఏర్పడడానికి ప్రధానమైన కారణం ఏముందో తాతగారు దయచేసి తెలియచేయవలసినది అని చెప్పి ధర్మరాజు గారు అడిగితే భీష్మాచార్యుల వారు ఒకప్పుడు సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు హంసరూపాన్ని ధరించి సాధ్యులతో చెప్పినది దీని గురించినటువంటి విషయమే. దానిని హంసగీత అని పిలుస్తారు. అది నువ్వు అడిగిన ప్రశ్నకి జవాబు కనుక నేను నీకు ఆ హంసగీతను వివరిస్తాను అని చెప్పి ప్రారంభం చేశారు. ఒకప్పుడు ఈ సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఒక బంగారు హంస రూపాన్ని పొందారు. ఆ బంగారు హంస రూపాన్ని పొంది ఆయన సంతోషంగా ఒక సరోవరంలో విహరిస్తున్నటువంటి సమయంలో సాధ్యులు ఆయనని చూసి, మహానుభావ నువ్వు చాలా గొప్పవాడివి, అనేకమైనటువంటి విద్యలయందు నిపుణుడవు, కాబట్టి నిన్ను మేము ఒక ప్రశ్న వేస్తాం, నువ్వు మాకు
దయచేసి జవాబు చెప్పవలసినది అని చెప్పి ఆయనని ఆశ్రయించినటువంటి వారై, ఈ లోకంలో ఉత్తమమైనదేది, నీ మనస్సు దేనిలో లీనమవుతుంది, పురుషుడు ఏది పొందినటువంటి కారణం చేత కర్మబంధముల నుండి విడుదల పొందతాడు, అటువంటి దాని గురించి మాకు తెలియచేయవలసినది అని ప్రార్థన చేస్తే, హంసరూపంలో ఉన్నటువంటి బ్రహ్మగారు సాధ్యులకు వివరించినటువంటి వాక్కులు ఏవున్నాయో వాటిని హంసగీత అని పిలుస్తారు. ఆ హంసగీతని ప్రారంభం చేస్తూ బ్రహ్మగారు అంటారు, క్షమయును దమమును సత్యము అనేయ మహిమాస్పదంబులన విందుము, ధర్మములందెల్లను అభివర్ణ్యములవి, హృద్గ్రంథి భేదన ప్రౌఢంబుల్. ఓ సాధ్యులారా, ఈ లోకంలో క్షమ అంటే ఓర్పు, దమము అంటే ఇంద్రియ నిగ్రహము, సత్యము అంటే సత్యమును పలుకుట, ఈ మూడు ధర్మమునందు సారవంతమైనటువంటి విషయములు. ఇవి మూడు అనుష్ఠించినటువంటి వాడు ఎవరుంటాడో వాడు మిగిలిన గుణములన్నిటినీ కూడా తన యొక్క ప్రమేయం లేకుండా అనుష్ఠించిన వాడే అవుతాడు. అందుకే అవి అత్యంత ప్రధానములు సుమా. అయితే సత్యము అన్నప్పుడు ఏది సత్యము అన్న ప్రశ్న వస్తే, పరమర్మ భేదులును నయ విరహితములు ధర్మకార్య విముఖంబులు నిష్ఠురములగున మాటలు సత్పురుషుండాడవి సత్యములు గాకునికిన్. ఏవి సత్పురుషులు మాట్లాడరో అవి అసత్యములు, సత్పురుషులు ఏవి మాట్లాడతారో అవి సత్యములు. సత్పురుషులు ఎటువంటి మాటలు మాట్లాడరు అన్నది అర్థం చేసుకుంటే, ఓ సాధ్యులారా, మనం ఎటువంటివి మాట్లాడాలి మనకు అర్థం అవుతుంది. సత్పురుషులు ఎటువంటివి మాట్లాడరు, పరమర్మ భేదులును, ఇతరుల యొక్క ప్రాణస్థానములు ఖేదము పొందేటటువంటి మాటలు, అంటే అంత బాధ పెట్టేటటువంటి మాటలు. ప్రాణం అందకపోతే, ప్రాణచలనము సరిగా ఉండకపోతే వ్యక్తి ప్రాణం కోసం ఎంత కొట్టుకుంటాడు. ఏది లేకపోయినా ఆగగలడేమో కానీ ప్రాణం నిలబడకపోతే తట్టుకోగలడా? అటువంటి ప్రాణస్థానము కదిలితే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ పెట్టేటటువంటి మాటలు, నయ విరహితములు న్యాయసమ్మతములు కాని మాటలు, ధర్మ కార్య విముఖంబులు ధర్మకార్యమునకు వ్యతిరేకమైనటువంటివి, అంటే ఆ చెప్పేటటువంటి మాటలు కానీ చేసేటటువంటి పనులు కానీ చెయ్యాలని చెప్తున్నవి కానీ ధర్మబద్ధమైనవి కావు. అటువంటివి నిష్ఠురములనకు మాటలు అవతల వారికి చాలా కఠినంగా అనిపించి మనసు బాధపడేటటువంటి మాటలు ఏ ఉంటాయో అవి సత్పురుషుండాడవి సత్యములు గాకునికిన్. అటువంటివి మాట్లాడరు కాబట్టి అవి సత్యములు అని అనిపించుకో. ఇటువంటివి కానివి ఏ ఉన్నాయో అటువంటి మాటలు సత్యములు అని అనిపించుకుంటాయి. కాబట్టి జనములు తను అవమానించినను నిందించినను మారుసేయక సైరించిన శాంతాత్ముడు వారలమును చేసిన ఎట్టి సుకృతముల నాచికొను. ఓర్పు గురించి ఒక అద్భుతమైన విషయాన్ని భీష్మాచార్యుల వారు ప్రస్తావన చేస్తున్నారు. ఒక వ్యక్తి ఏ తప్పు చేయలేదు, కానీ ఏ విధమైనటువంటి విచారణ లేకుండా, తగిన పరిశీలన లేకుండా, ఆయన యొక్క హృదయాన్ని అర్థం చేసుకోకుండా జనములు తనను అవమానించిన, జనులు ఆయనని అవమానించిన, నిందించిన, దూషించిన మారుసేయక, తాను కూడా అటువంటి మాటలు ఆడకుండా, తాను కూడా అటువంటి ప్రయత్నములు చెయ్యకుండా సైరించిన శాంతాత్ముడు, ఓర్పుతో భరించినటువంటి శాంతి కలిగినటువంటి వాడు ఉంటాడే, వారలమును చేసిన ఎట్టి సుకృతములు నాచికొనన్. ఎవరైతే నిష్కారణంగా నింద చేశారో, ఎవరైతే నిష్కారణంగా ఆయనని మాటలు అన్నారో, వాళ్ళు చేసినటువంటి పుణ్యములన్నీ కూడా వాళ్ళ ఖాతాలోంచి తీసేసి ఓర్పుతో భరించిన వారి ఖాతాలో వేసేస్తారు. అంటే భరించడం అనేటటువంటిది, ఓర్పు పట్టడం అనేటటువంటిది చేతకానితనం కాదు, అది ఒక గొప్ప సుగుణం. అది రమ్మంటే వచ్చేటటువంటి గుణం కాదు. అటువంటి గొప్ప ఓర్మి ఎవరికి ఉంటుందో వారిని తెలిసి కాని తెలియక కాని దూషణ చేస్తే, అలా చేసిన పాపానికి అవతల వారికి చేసిన పుణ్యములన్నీ కూడా
ఓర్పు పట్టినటువంటి వ్యక్తికి చేరిపోతాయి. కాబట్టి ఓర్పు అంత గొప్పది సుమా. వేదసారంబు సత్యంబు వినుడు సత్య సారమూర్తి దమము దమసారమనఘలారా మోక్షము ఈ పరిపాటి గారవముననాదరించు జనంబుల కందుముక్తి. సిద్ధాంతం చేసి చెప్పేస్తున్నారు భీష్మాచార్యుల వారు. ఈ లోకంలో అన్నిటికన్నా గొప్పదేదో తెలుసా? సత్యమును పలుకుటయే. వాక్కు ఉన్నందుకు పాటించవలసిన మొదటి నియమం ఇది అంటే సత్యమును పలుకుట. ఎందుకని? వేద సారమంతా సత్యమే. సత్యం బ్రూయాత్, సత్యమును పలకండి, సత్యం వద, ధర్మం చర, అంతే. వేదసారము 2 ముక్కలలో చెప్పేశారు పెద్దలు. సత్యం వద, మాట్లాడినప్పుడు సత్యమును పలుకు. సత్యమును పలకడం కన్నా వాక్కుకి గొప్ప నియమము లేదు. కాబట్టి వేదసారంబు సత్యము, వేదముల యొక్క సారమంతా సత్యమును పలుకుటయే. వినుడు సత్య సారమూర్తి దమము. ఆ సత్యమును పట్టుకోవడం ఎవరికి వచ్చిందో వాడికి ఇంద్రియ నిగ్రహము కూడా వచ్చేస్తుంది. ఒక్కటే కారణం అండి, చాలా తేలిక విషయం. పాపం చెయ్యకుండా ఎవరు ఉండలేరు. ఎక్కడో అక్కడ ఏదో ఒక తప్పు జరుగుతుంది. కానీ బుకాయించకుండా, ఒకరు అడగవలసిన అవసరం లేకుండా తాను చేసిన తప్పుని తాను చెప్పేసేటటువంటి అలవాటు ఉన్నవాడు ఇక మళ్ళీ ఆ తప్పు చేయడు. తనకి తానుగా ఇంద్రియ నిగ్రహం అలవాటు అయిపోతుంది. కాబట్టి సత్యము నుండి దమం ఏర్పడుతుంది. ఆ దమసార మనఘాలారా మోక్షము. ఇంద్రియ నిగ్రహము వలన కలిగేదే మోక్షము. ఎందుకంటే ఇంద్రియములను నిగ్రహించుకున్నటువంటి వాడు పాపముల జోలికి వెళ్ళడు. అప్పుడు ఆయన చేసినవన్నీ విహిత కర్మలే. విహిత కర్మలే పుణ్యములు. ఆ పుణ్యములకు ఫలితముగా చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఆ చిత్తశుద్ధి పాత్రత చేసి పరమేశ్వరుడు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానము వలన అద్వైతానుభూతి, అద్వైతానుభూతియే మోక్షము. కాబట్టి ఇంద్రియ నిగ్రహం అనేటటువంటిది సమస్త పాప భంజనము చేయించి విహిత కర్మాచరణము చేయించి మోక్షమునకు మార్గమును చూపిస్తోంది. కాబట్టి ఈ సత్యము, ఓర్పు, ఇంద్రియ నిగ్రహము ఈ 3 కూడా చాలా చాలా గొప్ప సుమా. అయితే ఇంద్రియములు ఎప్పుడు అలజడితో కూరుకుని ఉంటాయి. అవి పెద్ద అశాంతి సృష్టిస్తూ ఉంటాయి. కన్ను ఉందనుకోండి, మనసుతో కలిసి, అందుకే శమము దమము ఒకదానితో ఒకటి చేరి ఉంటాయి. ఏదో అది చూడు, ఇది చూడు, అది చూడు, ఇది చూడు వేధించేస్తూ ఉంటుంది. అశాంతి. అది చూడచ్చా చూడకూడదా దానికి అనవసరం, చూడు అంతే. అది చూసిన తరువాత అది ఉపశమిస్తుంది, దానికి సంతోషం. చెవి, అది వినచ్చా వినకూడదా, అది వినడం ప్రయోజనమా కాదా దానికి అనవసరం, విను, సంతోషం పొందు. కాబట్టి మనసు చెవితో కలిసి ఏదో వినకూడనివన్నీ వింటూ ఉంటుంది. దానితోటి పాపాన్ని మూటగట్టుకుంటూ ఉంటాడు. ఈ ఇంద్రియముల యొక్క అలజడి మనసుతో కలిసి విషయ సుఖముల వలన శాంతి పొందుతూ ఉంటుంది. కానీ ఆ శాంతి పరమతాత్కాలికమైనటువంటి శాంతి. మళ్ళీ వాసనలను దృష్టిలో పెట్టుకొని మనసు ఇంద్రియంతో కలిసి మళ్ళీ విజృంభిస్తూ ఉంటుంది. మళ్ళీ ఏదో అది పట్రా తిందాం, మళ్ళీ అదేదో విందాం, మళ్ళీ అదేదో చూద్దాం, మళ్ళీ అదేదో ముట్టుకుందాం, అదే పనిగా మళ్ళీ మార్చి మార్చి అడుగుతూ ఉంటుంది. ఇది ఇంద్రియముల యొక్క అశాంతి. ఈ అశాంతికి శాంతిని కల్పించడానికి ఎంచుకున్నటువంటి మార్గం వాటిని తృప్తిపరచడమే తప్ప ధర్మముతో సంబంధము లేదంటే మాత్రం జీవుడు పతనమైపోతాడు. అట్లా కాకుండా ధర్మకార్యాచరణము చేత ఇంద్రియములు శాంతించడం అనేటటువంటిది అలవాటైతే, అంటే కన్ను చూడకుండా ఉండలేదు, కానీ ఏది చూడాలో అది చూసి శాంతి పొందడం అలవాటైందనుకోండి. మనసు కన్ను కలిపి అలా అడుగుతున్నాయి. మనసు ఏదో దేవాలయ ధ్వజస్తంభం చూడాలి, పెద్దల్ని చూడాలి, తల్లిదండ్రుల పాదాలు చూడాలి, గురువుగారి పాదాలు చూడాలి, మంచి పుస్తకం చదవాలి, పెద్దల యొక్క చిత్రముల వంక చూడాలి, మంచి మంచి విషయాలు చూడాలి. అది అలా అలవాటైందనుకోండి, అవి అడుగుతోందనుకోండి, దాంతో వచ్చిన సమస్య ఉంది. ఇప్పుడు అది ధర్మము చేత కట్టుబడింది. ధర్మము చేత కట్టుబడి విచ్చలవిడితనాన్ని వదిలేస్తే అణిగిందని గుర్తు. ఈ అణగడం చేత శాంతి పొందుతుంది. అట్లా ఎప్పుడైతే శాంతి పొందిందో అది జీవుడి యొక్క ఉద్ధరణకు కారణమవుతుంది.
అట్లా కాకపోతే అది జీవుడి పతనమునకు కారణమవుతుంది. కాబట్టి ఈ క్షమ, ఓర్పు అనేటటువంటి గుణం, సత్యమును పలుకుట అన్న గుణం, ఇంద్రియములను నిగ్రహించుట అనేటటువంటి గుణములు, ఈ మూడు ఏవున్నాయో అవి చాలా చాలా గొప్పవి. ఈ ఓర్పుని పోగొట్టగలిగినటువంటి మొట్టమొదటి ప్రతిబంధకం ఏది అంటే కోపం. మనిషి ఓర్పు దేని చేత పోతుంది అంటే కోపం చేత పోతుంటుంది. అవతల వారు ఏదో తప్పు చేశారు, తనకి కోపం వస్తుంది. ఇక రోజు అవతల వారి దోషములు ఎంచడం ఒకటే పెట్టుకుంటే నీ గురించి నువ్వు విచారించుకుని నిన్ను నువ్వు ధరించుకోవడం అన్నది ఎప్పుడు చేసుకుంటావు? అయినప్పుడు ఇక అవతల వారి దోషములు పట్టుకుంటూ ఉండడం, అవి దోషములని నిర్ణయిస్తూ ఉండడం, దాని వలన అవతల వారి మీద కోప్పడ్డం మొదలు పెడితే తాను ఎన్ని పనులు చేయనివ్వండి, ఎన్ని ఉత్తమ కర్మలు చేయనివ్వండి, ఈ కోపము వలన చటుక్కున ఎంత పాపం చేసేస్తుంటాడో తెలియదు. దాని వలన చిట్ట చివరికి పాపం ఎక్కువైపోతుంది, పుణ్యము చేసినది చాలా తక్కువైపోతుంది. అంటే నిజానికి కోప స్పర్శని పొందగానే ఉత్తమ కార్యములు కూడా చెడిపోతాయి. అందుకే కోపము రాకుండా చూసుకున్నవాడు, ఓర్పు పట్టి కోపమును తొలగించుకున్నవాడు. అందుకే పెద్దలు 2 మార్గాలు చెప్తారు. నేనే తప్పు చేయలేదా? 1. 2, వారు తప్పు చేశారు అని చెప్పేటప్పుడు తప్పు చేశారు అని శిక్షించడం కన్నా ప్రేమతో వారిని దిద్దుకోమని చెప్పిన కారణం చేత వారు దిద్దుకోవడం తేలికవుతుంది. కాబట్టి అటువంటి మార్గాల వైపుకి వెడితే ఇద్దరికీ మంచిది తప్ప కేవలం మనసులో కోపం పెట్టుకున్న కారణం చేత అవతల వారిని ఏదో సాధించినంత మాత్రం చేత ఫలితం ఉండదు. కాబట్టి కుపితుడగువాని వ్రతమును, జపమును, దేవార్చనంబు, శ్రాద్ధక్రియయున్, తపమును, దానము, యజనము, అపగతములు కాక చేయు అంతకుడలుకన్. ఇవి ఎంత దారుణంగా ఉంటాయి అంటే, కోపం కలిగినటువంటి వాడు వ్రతం చేసిన, జపం చేసిన, దేవపూజ చేసిన, పితృకర్మ చేసిన, తపస్సు చేయడానికి ప్రయత్నం చేసిన, దానం చేసిన, యాగం చేసిన, ఈ కోపము యొక్క స్పర్శ ఎప్పుడైతే ఉందో అది సరిగా నిలబడదు. నిలబడనటువంటి కారణం చేత అది వ్యతిరేక ధోరణిలో వెడుతూ ఉంటాయి. వెళ్ళిన కారణం చేత యమధర్మరాజు గారు ఏం చేస్తాడంటే, ఈ చేసినటువంటి ఉత్తమ కర్మల యొక్క ఫలితములు నశించిపోయేటట్టుగా చేస్తాడు. ఎందుకంటే ఈ కోపము యొక్క స్పర్శ చేత ఆ కార్యము తగిన విధంగా నడవదు కనుక, దాని వలన రావలసిన ఫలితము రాదు కనుక. కాబట్టి ఈ కోపం అనేటటువంటి దాన్ని నిగ్రహించుకోవడం మనిషి ప్రధానంగా నేర్చుకోవాలి సుమా. లేకపోతే చేసేటటువంటి ఇన్ని ఉత్తమ కార్యములు చెడిపోతుంటాయి. దాని ఒక్క స్పర్శ ఉంటే చాలు, అన్నీ పాడైపోతాయి. ఎన్ని విలువైనటువంటి వస్తువులు ఒక గదిలో ఉండనివ్వండి, ఎక్కడో అగ్ని రగిలి ఆ గది అంటుకుందనుకోండి, ఇక ఆ గదిలో ఉన్న ఏ వస్తువులు మిగులుతాయి? ఏ వస్తువు మిగలదు, అన్ని వస్తువులు బూదైపోతాయి. ఒక్క అగ్నిహోత్రం గదిలో అంటుకుంది, అన్ని వస్తువులు బూది కుప్పైపోయి. అట్లాగే కోపమన్న అగ్ని రగిలింది, చేస్తున్న అన్ని ఉత్తమ కర్మలు కాలిపోయి, వాటి వలన రావలసిన ఫలితములు ఒనగూడం. కాబట్టి ఆ కోపమును విడిచిపెట్టాలి. ఇక మాట మాట్లాడేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్త, జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయాల్ని భీష్ముడు చెప్తున్నాడు. ఎందుకంటే సత్యమునకు పెద్దపీట వేసి మాట్లాడుతోంది కదా హంసగీత. అందుకని పలుకక ఉండు కంటె తగ పల్కుట మేలు, వినుండు సత్యముం పలుకుట, ధర్మ మార్గమున పల్కుట, సర్వజన ప్రియంబుగా పలుకుట, యోలి నిక్కుడగు భంగులు, వీని నెరింగి యొండుమై పలుకక, 4 చందముల పల్కక మెత్తురువాని దేవతల్. వరుసగా 4 సోపానములు చెప్తున్నారు. ఈ 4టిలో నువ్వు సాధన చేసి ఏదో ఒకటి నేర్చుకో. అందులో అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి సోపానం దగ్గర నుంచి, చాలా గొప్ప మార్గం దగ్గర నుంచి చెప్పుకొస్తున్నారు. పలుకక ఉండుట కంటే తగు పలుకుట మేలు. అసలు నేను ఏమీ మాట్లాడనండి, మాట్లాడితే లేనిపోని దోషాలు వస్తాయేమో అందుకని మాట్లాడను అని అనడం కన్నా మాట్లాడటమే మంచిది. ఈశ్వరుడిచ్చినటువంటి స్వరపేటికని ఉపయోగించాలి కదా. లేనినాడు అంత అమూల్యమైన వస్తువు 84 లక్షల జీవరాశులలో ఎవరికీ లేనిది నీకు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏమిటి? కాబట్టి మాట్లాడాలి.
వినుండు సత్యము పలుకుట, సత్యమునే పలుకుతూ ఉండడం అనేటటువంటిది ఉత్తమోత్తమైనటువంటి మాట తీరు. ఇక మిగిలిన వాటికి కాదు ప్రాధాన్యం. మొదటి ప్రాధాన్యత గుర్తుపెట్టుకోవలసినది వాక్కునకు సత్యమే. సత్యమును పలుకుట, ధర్మ మార్గమున పలుకుట. మాట మాట్లాడితే ఆ మాట ధర్మమును ప్రతిపాదించేదై ఉండాలి, ధర్మమును సమర్థించేదై ఉండాలి. ఇదో 10 మంది సంతోషం కోసం ఏం మాట్లాడుతున్నామంటే మన మీద మనకే అదుపు లేకుండా ఏదో చిత్తానికి వచ్చినవన్నీ నోటికి వచ్చినవన్నీ మాట్లాడకూడదు. మాట్లాడుతున్నాము అంటే ఆ మాట చేత అవతల వారి యొక్క అజ్ఞానము దాహకత్వమును పొందాలి, ధర్మము ప్రతిపాదింపబడాలి. అందుకే వాక్కు అగ్నిహోత్రం. అది అవతల వారికి కొంత మేలు కలిగించేదై ఉండాలి, అంతేకాని వేళంబరం కోసం మాట్లాడే మాటలు మాట్లాడకూడదు. కాబట్టి ధర్మ మార్గమున పలుకుట, సర్వజన ప్రియంబుగా పలుకుట. ఎవరో ఒకరికి కాదు, మాట్లాడే మాటలు అందరికీ కూడా ప్రియమైనవై ఉండాలి. ఎప్పుడవుతాయి? అందరికీ మేలు చేసేవైతే. ఆ మాట విని నేర్చుకోవలసింది, జీవితంలో అనుష్ఠించవలసినది. దీని వలన మనం ఉత్తమగతులు పొందుతామని ఎవరికి వారు పరిశీలించుకుని తమ మార్గాన్ని దిద్దుకుని కొద్దిగానైనా పైకెక్కడానికి పనికొచ్చేటటువంటి సారము కలిగిన పలుకులు పలుకుతూ ఉండాలి. కాబట్టి యోలి నెక్కుడగు భంగులు, ఈ 4 వరుస క్రమంలో గొప్పవి. కాబట్టి వీని నెరింగి ఎండుమై పలుకక 4 చందముల పల్కక మెత్తురువా అని దేవతల్. ఈ 4 యొక్క క్రమాన్ని తెలుసుకుని ఎవడు పలుకుతూ ఉంటాడో, ఎవడు మాట్లాడుతూ ఉంటాడో అటువంటి వారిని దేవతలు మెచ్చుకుంటారు అని చెప్పి ఆ హంసగీతలోనే వీరొక విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నాడు చతుర్ముఖ బ్రహ్మగారు. అన్నిటికన్నా చాలా చాలా గొప్పదైనది ఇది అంటే ఆత్మజ్ఞానమే. తన ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం ఏది ఉంటుందో అది అన్నిటికన్నా గొప్పది సుమా. ప్రాజ్ఞుడు రమించునొక్కడ, ప్రాజ్ఞుడు పెక్కండ్ర ప్రీతి పరగగచేయున్, ప్రాజ్ఞుడు బలవంతుండగు, ప్రాజ్ఞుడు కలహమునకు తొట్టుపడక తొలంగున్. ప్రాజ్ఞుడు రమించునొక్కడా, ఆత్మజ్ఞానము కలిగినటువంటి వాడు సంతోషాన్ని పొందడానికి ఎప్పుడూ 10 మంది ఉండవలసిన అవసరం ఉండదు. తాను ఒక్కడు కూర్చుని తనలో తాను రమిస్తూ ఉంటాడు. ఎందుకనంటే ఇత పూర్వం యోగ మార్గం గురించి భీష్మాచార్యుల వారు మాట్లాడినట్టే ఆ ఇంద్రియములన్నింటినీ మనసులోకి, మనసుని తీసుకెళ్లి బుద్ధిలోకి, బుద్ధిని తీసుకెళ్లి ఆత్మలోకి ప్రవేశపెట్టి ఆ ఆత్మ తానుగా 3గా మొదలైనటువంటి ధ్యాన ప్రక్రియ ఒక్కటిగా మారిపోయి తనలో తానై తాను రమిస్తూ నిలబడిపోతాడు. అది ఆత్మజ్ఞాన సంపత్తి కలిగినటువంటి వాడు చెయ్యగలిగినటువంటి ప్రక్రియ. అందుకని ఆయన సంతోషానికి, ఆయన ఆనందానికి వేరు విషయములు కారణములు కానవసరము లేదు. ఇక ప్రాజ్ఞుండు పెక్కండ్ర ప్రీతి పరగగచేయున్. ఆత్మజ్ఞాన సంపత్తి కలిగినటువంటి వ్యక్తి తనని అందరిలో చూసుకుంటాడు. తన యందు పెక్కు భూతముల యందు ఒక భంగి సమహితత్వంబున వరగువాడు. నేను అన్నప్పుడు దేన్ని చూపిస్తున్నానో, ఏ జీవుణ్ణి చూపిస్తున్నానో, ఏ ఆత్మని చూపిస్తున్నానో ఆయన నేనన్నప్పుడు కూడా ఇట్లాగే చూపిస్తున్నాడు. అంటే ఇందులో ఉన్నదే అందులో ఉన్నది కాబట్టి 2 ఒకటే, రెండిటి మధ్య భేదం లేదు అని అంతటా ఆ ఒక్కటి చూసి ఆయన అందరినీ ప్రేమించగలిగినటువంటి మనస్తత్వంతో ఉంటాడు. కాబట్టి అందరికీ ప్రీతి చేయగలడు. ప్రాజ్ఞుడు బలవంతుండగు. ఆత్మజ్ఞాన సంపత్తి కలిగినటువంటి వ్యక్తి మృత్యుభయాన్ని కూడా పొందడు. ఎందుకని అంటే ఏది శాశ్వతమో, ఏది కదలదో, ఏది చెదరదో, ఏది నిత్యమో, ఏది సత్యమో అటువంటిది తాను అని రూఢమైన అనుభవ జ్ఞానమును పొందినవాడు. కాబట్టి నశ్వరమైనటువంటి వస్తువుల గురించి భ్రాంతి చెందడు కనుక ఆయన ధైర్యము చెక్కు చెదరదు, ఆయన భయపడవలసిన అవసరము లేదు. కాబట్టి అటువంటి వాడు ధైర్యశాలి. ఇక ఆయనే బలవంతుడు. ఎందుకంటే ఆయన అంతకన్నా బలం లోకంలో ఇంకేముంటుంది. అటువంటి బలవంతుడు, తాను భగవంతుడిని తెలుసుకున్నవాడు, తాను ఆత్మ అని తెలుసుకున్నవాడు, అనుభవించినవాడు. బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకున్ బలమెవ్వడు ప్రాణులకును. అటువంటి బలమైనటువంటి ఆ ఆత్మయే తాను అని తెలుసుకున్నవాడు బలవంతుడు కాకపోతే ఇతరులు బలవంతులు ఎలా అవుతారు? ప్రాజ్ఞుడు కలహమున దొట్టుపడక తొలంగున్.
ఇంకొకరితో కలహించడం అనేటటువంటిది వ్యర్థమైనటువంటి విషయం. ఆసురీ గుణములైనటువంటి క్రోధము మొదలైనటువంటివి విజృంభించడానికి అవకాశము కల్పించడమే. ఒకరితో కలహించుట అంటే తాను రాక్షసుడవడానికి కావలసిన నేపథ్యమును సృష్టించుకొనుట. ఆ కోపం ఏర్పడిపోతే అవతల వారితో కలహిస్తే తాను రాక్షసుడిగా మారిపోతాడు. ఆ రాక్షసుడిగా మారిపోయినప్పుడు, కోపం ఆవేశించినప్పుడు ఎంత ప్రమాదకరమైన పాపము చేసేస్తాడో తెలియదు. కాబట్టి ఆత్మజ్ఞాన సంపత్తి కలిగినటువంటి వ్యక్తి ఇతరులతో కలహించడానికి ఇష్టపడడు అని చెప్పి బ్రహ్మగారు ఈ హంసగీత బహుసారవంతమైనది సుమా. ఇది ధర్మములలోకెల్లా ఉత్తమమైనటువంటి ధర్మమునకు సంబంధించిన గుణములన్నింటినీ ప్రతిపాదిస్తోంది. ఇవి జీవితంలో బాగా తెలుసుకొని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలనేటటువంటి తాపత్రయం కలిగినటువంటి వ్యక్తి నిస్సందేహంగా మోక్షం వైపుకి ప్రయాణం చేస్తాడు. కాబట్టి ఈ హంసగీత చదువుకోవడం, ఈ హంసగీత చెప్పడం, ఈ హంసగీత వినడం కూడా శ్రేయోదాయకములు అని దానికి ఫలశ్రుతిని చెప్పారు. సాదర వృత్తి సాధ్యుల ప్రహర్ష సమేతుల చెయ్యబూని సంవాదము చేస దేవముని వంజుడజుండు ఇది సేయు నాయురుత్పాదన ఇచ్చు సంతత శుభంబులు కీర్తియునర్చు పుత్ర పౌత్రోదయమావహించు భరతోత్తమ తన్వినినన్ పఠించినన్. ఎవరైతే ఈ హంసగీత చదువుకుంటున్నారో వింటున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా దీర్ఘాయుర్దాయం కలుగుతుంది, మంచి శుభములన్నీ చేకూరుతాయి, కీర్తివంతులవుతారు. ఎందుకంటే మంచి పనులు చేస్తే కీర్తి కలుగుతుంది కాబట్టి మంచి పనులు చేసి కీర్తిని పొందుతారు. వంశం వృద్ధిలోకి వస్తుంది. పుత్రుల్ని పౌత్రుల్ని అందరినీ కూడా చూస్తారు. చూసి వంశాభివృద్ధిని చూసి ఆనందపడతారు. అంత గొప్పది సుమా ఈ హంసగీత అని చెప్పి ఆ భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారితో సాంఖ్యయోగం ఎలా ఉంటుందో, అందులో ఉండేటటువంటి నియమములేమిటో, అందులో సాధకుడైనటువంటి వాడు ఎలా పురోగమిస్తాడో, వేటిని విడిచిపెడతాడో, అట్లాగే యోగ విద్యయందు అనేన యుజ్యతే ఇది యోగ, అనేకముగా కనపడేటటువంటి వాటిని ఒకటిగా సాధకుడు ఎలా ప్రవర్తించి ప్రయత్నించి సాధనలో సఫలీకృతుడవుతాడో, అటువంటి యోగి ప్రాణోత్క్రమణ సమయమునందు ఏ ఏ ద్వారముల గుండా ప్రాణమును విడిచిపెట్టినప్పుడు ఏ ఏ స్థానములను పొందుతూ ఉంటాడో, అట్లాగే మరణ సూచనలు ఎట్లా ఉంటాయో ఆ మరణ సూచకములు కలిగినప్పుడు యోగి ఎట్లా జాగ్రత్త పడుతూ ఉంటాడు, ఇటువంటి విషయములన్నింటినీ కూడా విపులంగా ధర్మరాజు గారికి వివరణ చేసి అసలు లోకంలో ఈ సృష్టి జరగడంలోనే పరమేశ్వరుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఏర్పాటు చేశాడు. సృష్టి అనేటప్పటికీ అందులో రెండు విషయములు దాగి ఉంటాయి. ఒకటి, సృష్టి కేవలముగా పురుష ప్రాణి చెయ్యలేదు, సృష్టి కేవలముగా స్త్రీ ప్రాణి చెయ్యలేదు. పురుషుడు స్త్రీ ఇద్దరు ఉంటే తప్ప సృష్టి జరగదు. సృష్టి యందు ఆనందం ఉంటుంది, ఆనందము లేని సృష్టి ఉండదు. ఎందుకని అంటే ప్రహృష్టమైనటువంటి స్థితిలో ఆ స్త్రీ పురుషుల యొక్క కలయిక పిండోత్పత్తికి కారణమవుతోంది కాబట్టి ఆ సృష్టి యందు ఆనందము అంతర్భూతమై ఉంటుంది అని ఆ సృష్టి గురించి మాట్లాడుతూ వనిత గుణంబులు చర్మంబును మాంసము శోణితంబు పురుష గుణతతిన్ విను మధ్యాస్తిస్నాయువులు అనగా తపో విభవ ఇట్లయని శృతి చెప్పన్